సీఎం రేవంతాలు సారు ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు రికాము లేకుండా సింగపూర్ల గడియ కూడా ఉత్తగా ఉండకుండా పెద్ద పెద్ద కంపెనీలతోని ఆ దేశం మంత్రులతోని మీటింగులు పెట్టి పెట్టుబడులు పెట్టించే పని మీద ఉన్నారు. అట్లా మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్న సాలరు మళ్ళీ మీటింగ్ పెట్టిర్రు. ఆ మీటింగ్ ఎందుకు పెట్టిర్రు అంటే ఇక చూడుర్రి. అగో సీఎం సారు ఇట్లా సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ మేడంను కలిసిండు. కలవక తొట్టతొలిసారి మేడంను కలిసేందుకు ఓవడితిమి. ఉత్త చేతులతో ఊపుకుంటా పోతే కాంగ్రెస్ లీడర్లకు తెలంగాణ సీఎంకు మినిస్టర్లకు మర్యాదలు కూడా తెలివయా అనగల్లా అని ముందుగాలనే హుషారయ్యి శాల్వ తీసుకుపోయి సన్మానం చేసి మర్యాదలు మంచిగానే చేసిర్రు. సీఎం సార్ మర్యాదలు చూసి గ్రేస్ మేడం కూడా మనసులో మస్తు సంబరపడ్డది కావచ్చు. మా తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టాలా మేడము, మేము పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీని కడుతున్నాము, మీరు కూడా మాతోని ఓ చెయ్యి వేస్తే మంచిగుంటుందని అన్నారు కావచ్చు. మీ మాట తీరు మీ మర్యాద చూస్తుంటేనే మీరు ఎంత మంచోలో అర్థమవుతుంది. మా దేశంకి వచ్చి ఇంత మంచిగా మర్యాద చేస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తున్నది. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఇంకెంత మంచిగా చూసుకుంటారో మాకు సమజైంది. మీరన్నట్టే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేందుకు మేము కూడా ముంగడికి వస్తామని అన్నదట. అట్లనే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా సింగపూర్లో ఉన్న ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించిండట. అట్లనే ముఖ్యమంత్రి రేవంతాలు సార్ సింగపూర్లో ఉన్న ఆఫీసర్లను ఎంటబెట్టుకొని పోయి ఆడ నదులను ఎట్లా కాపాడుతురు, చెరువులను ఎట్లా చూసుకుంటారు, కుంటలకు ఎట్లా మేలు చేస్తుర్రో అట్లనే హైదరాబాద్లో ఉన్న చెరువులను కుంటలను కూడా చేద్దామని అనుకున్నాడట. అటెనక చెక్కి సింగపూర్లోనే ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతో మీటింగ్ పెట్టి అచ్చరాల 450 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిపించి ఐటీ పార్కులు గట్టేటట్టు ఒప్పందాలు కూడా చేసుకున్నాడట. ఇట్లా ఇంతకు మొదలు కూడా పెట్టుబడులు పెట్టిపిస్తున్నామని ఏలుబడులకు వచ్చిన కొత్తల నుంచి ఇవే మాటలు చెప్తుర్రు. కానీ ఎంత పెట్టుబడి పెట్టిపిచ్చిర్రో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఎరుకున్నదేనా. ఈ కంపెనీలన్నా కరెక్ట్ మాట మీద ఉండి తెలంగాణకు వస్తాయో మళ్ళా పేరుకే పెడతామని మళ్ళా వెనకపోతాయో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.